హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు వాసూస్ వైబ్స్. ఈరోజు ఒక స్పెషల్ వీడియోతో మీ ముందుకు రావడం జరిగిందండి. రియల్గా ఈరోజు నేను చూపించబోయే జ్యువెలరీ, నేను షోకేస్ చేయబోతున్న జ్యువెలరీ మిక్స్ జ్యువెలరీ అండి. అంటే ఒక డిజైనర్ స్టెప్ నెక్లెస్, అలాగే ఒక సెట్ ఆఫ్ జ్యువెలరీ అండి. అంటే డిజైనర్ బుట్టలు, డిజైనర్ సెట్, అలాగే డిజైనర్ మాంటీకా, పాపటి బిళ్ళ, లేటెస్ట్ మోడల్స్, ఫ్యాన్సీ మోడల్స్ అండి. అంటే కంప్లీట్గా అడ్వాన్స్ టెక్నాలజీ యూస్ చేసి లో వెయిట్లో డిజైన్ చేసిన ఒక సెట్ ఆఫ్ జ్యువెలరీ చూపించబోతున్నానండి. ఇది బడ్జెట్ సెట్ విత్ బ్యూటిఫుల్ కంప్లీట్ ఎక్స్ట్రాడినరీ మోడర్న్ జ్యువెలరీ అని చెప్పొచ్చు. పార్టీ వేర్, మీకు చూస్తే అర్థమవుతుంది. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు. అలాగే తోటి వారితో ఈ చక్కటి జ్యువెలరీ చూసే అవకాశాన్ని షేర్ చేయండి. అలాగే ఇంకా మనం సబ్జెక్ట్లోకి వెళ్ళిపోతే ఫస్ట్ జ్యువెలరీ సెట్తోనే స్టార్ట్ చేద్దామండి. డిజైనర్ నెక్లెస్తోనే స్టార్ట్ చేయబోతున్నాను. ఈ సెట్ చూసారా, 3 స్టెప్స్ ఉన్న స్టెప్ నెక్లెస్ అండి. నెక్లెస్ గానే తయారు చేయడం జరిగింది. విత్ ఒక 9.5 ఇంచెస్ మాత్రమే ఒక నెక్లెస్ లాగా లో వెయిట్లో, జస్ట్ ఒక 35 గ్రామ్స్లో డిజైనర్ నెక్లెస్. రెగ్యులర్ నెక్లెస్ కాదండి, డిజైనర్ నెక్లెస్. అలాగే ఒక చక్కటి మాంటీకా, అలాగే ఒక చక్కటి బుట్టలు, ఇలా ఒక సెట్ ఆఫ్ జ్యువెలరీ మనం ఒక 70-80 గ్రామ్స్ బడ్జెట్లో 3 ఒక బ్రైడల్ వేర్ లాగా, ఒక పార్టీ సెట్ లాగా తయారు చేసే విధంగా మనం తయారు చేయడం జరిగిందండి. ఫస్ట్ మనం ఈ నెక్లెస్ గురించి మాట్లాడుకుంటే, ఈ 2 ఫ్లవర్స్లో సైడ్ బిళ్ళల్లాగా, సైడ్ మోప్స్ అంటుంటాం జనరల్గా, చైన్స్ వాటికి వాడేలాగా, ఆ కాన్సెప్ట్లో నెక్లెస్ని డిజైన్ చేయడం జరిగిందండి. అంటే 3 స్టెప్స్ ఇచ్చాం, అలాగే 2 ఫ్లవర్స్ విత్ రూబీ, అలాగే ఒక సింగిల్ రూబీ ఇచ్చి సింగిల్ లైన్ ఇవ్వడం ద్వారా బడ్జెట్ని మేనేజ్ చేస్తూ, అంటే 35 గ్రామ్స్ బడ్జెట్లో ఒక డిజైనర్ పీస్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఈ సెట్ తయారు చేయడం జరిగిందండి. సో మీరు చూస్తే అర్థమవుతుంది, ఆ 3 స్టెప్స్ రావటం వల్ల ఒక సింపుల్ నెక్లెస్గా కాకుండా ఒక డిజైనర్, ఒక గ్రాండ్ పీస్ లాగా ఈ నెక్లెస్ రావడం జరిగిందండి. 35 గ్రామ్స్ అంటే మీకు అప్రాక్సిమేట్లీ ఒక 1.5, 1.7, 1.8లో మీకు సెట్ వచ్చేస్తుందండి మొత్తం అన్నీ కలిసి. అలాగే ఈ మాంటీకా మీరు చూస్తే, ఇది సింపుల్గా మనం ఇది పొడుగ్గా, అంటే ఇప్పుడు సింపుల్గానే వాడుతున్నారండి. అంటే చైన్ లేకుండా ఓల్డ్ మోడల్ చైన్తో వచ్చేవి పొడుగ్గా ఇక్కడి నుంచి. ఇప్పుడు అలా కాకుండా పెద్ద సైజు బిళ్ళలు ఫేస్ మీద, అంటే నుదురు మీద పెద్ద సైజు లాకెట్ రావాలి, చిన్న పర్ల్ కింద డాంగ్లింగ్ ఇవ్వడం ద్వారా ఈ సెట్కి సెట్ అయ్యేలాగా, ఈ నెక్లెస్ కూడా మ్యాచ్ అయ్యేలాగా మనం ఈ మాంటీకా డిజైన్ చేయడం జరిగిందండి. చూడండి, మీకు చూస్తే అర్థమవుతుంది ఆ ప్యాటర్న్ ఎంత బ్యూటిఫుల్గా ఆ సెట్ అయిందని. కంప్లీట్గా చక్కటి ఒక ఓవెల్ షేప్లో నెక్లెస్ డిజైన్, మాంటీకా డిజైన్ చేసాం. అలాగే కింద ఒక సౌత్ సీ పర్ల్ ఇవ్వడం జరిగింది. అలాగే రూబీ, చిన్న ఎమరల్డ్స్, పెద్ద సైజు రూబీ ఎమరల్డ్స్ ఇవ్వడం ద్వారా జస్ట్ ఒక 3 పీసెస్ మాత్రమే, పైన 2 పీసులు ఇవ్వడం జరిగిందండి. యాక్చువల్గా ఒక పీస్ ఇచ్చి కూడా మనం హుక్ ఇచ్చేసుకోవచ్చు, ఇక్కడికి వచ్చేస్తుంది. కొంచెం రిక్వైర్మెంట్ని బట్టి మనకు వాళ్ళకి కిందకి రావాలన్నారు కాబట్టి మనం 2 చిన్న పీసెస్ ఇచ్చి ఆ తర్వాత మెయిన్ ఓవెల్ లాకెట్ ఇవ్వడం జరిగిందండి. సో ఈ విధంగా ఈ డిజైనర్ సెట్ చేయడం జరిగిందండి. అలాగే దీనికి మ్యాచ్ అయ్యేలాగా ఈ బుట్టలు వెయిట్ మీకు 28 గ్రామ్స్ అండి. నెట్ వెయిట్ 29 గ్రామ్స్లో డిజైనర్ బుట్టలు అండి. ఇవి చిన్న సైజు బుట్టలు కాదండి. ఈవెన్ ఆ పెద్ద చెవులు, ఆ ఫేస్కి మ్యాచ్ అయ్యేలాగా కాస్త వెడల్పు ఫేస్ ఉండి ఆ గ్రాండ్ లుక్ రావడం కోసం వాళ్ళకి సూట్ అవుతాయండి. అలా డిజైన్ చేయడం జరిగిందండి. ఇందులో ఇది కూడా మీరు గమనిస్తే దీనికి మ్యాచింగ్ లాగానే, ఎక్కడ ఈ ప్యాటర్న్ మిస్ కాకుండా
ఈ ఈ మాంగ్టీకాలో వాడిన విధంగానే ఒక ఎమరల్డ్ వాడాం. అలాగే సెంటర్లో మీరు గమనిస్తే చాంద్ బాలి ఇవ్వటం జరిగిందండి. దీంతో వెయిట్ మేకప్ అవుతూ యాక్చువల్గా 35 గ్రామ్స్ ఆ బడ్జెట్లో చేసే బుట్టలండి ఇవి. మనం ఇవి బిలో 30 గ్రామ్స్ అంటే 27-28 గ్రామ్స్లో నెట్ వెయిట్లో మనం ఈ బుట్టలు చేయడం జరిగిందండి. సో చక్కగా చాంద్ బాలి ఇస్తూ దాంట్లో సెంటర్లో మళ్ళీ ఒక రూబీ, జస్ట్ ఒక డాంగ్లింగ్ రూబీ అలా మూమెంట్ ఉండేలాగా పర్ల్ ఇవ్వడం రూబీ ఇవ్వడం జరిగిందండి. అలాగే బుట్ట షేప్ చూస్తే మీకు పర్ఫెక్ట్ షేప్ అండి. అంటే బుట్టలు డిఫరెంట్ షేప్స్లో చేస్తూ ఉంటాం. దాంట్లో మనం బుట్ట షేప్లో బుట్ట అంటూ ఉంటాం, ఇంకొక షేప్ ఉంటుంది అంబ్రెల్లా అంటాం. అంటే కింద షేప్ డిఫరెన్స్ వస్తుంది, ఇలా ఓపెన్ అవుతూ ఉంటుంది, అంటే అంబ్రెల్లా షేప్ బుట్టలు అంటూ ఉంటాం. సో దీనికి మ్యాచ్ అయ్యేలాగా వెయిట్ మేనేజ్ చేస్తూ ఈ బుట్ట డిజైన్ చేయడం జరిగిందండి. కంప్లీట్గా సెక్యూరిటీ క్వాలిటీ సీజెట్స్ ఇస్తూ తయారు చేయడం జరిగిందండి. అలాగే ఇప్పుడు మీకు ఈ చుట్టూ సౌత్ సీ పోల్స్ ఒక లైన్ ఇచ్చామండి వెయిట్ మేకప్ కోసం. అలాగే సెంటర్లో ఒక పెద్ద సౌత్ సీ పోల్ ఇవ్వడం జరిగిందండి. దీంతో మీరు చూస్తే చూడండి ఎంత గ్రాండ్గా మీకు ఆ పీస్ డిజైనర్ పీసెస్ అండి. ఇదేదో రెగ్యులర్ వేర్ కాదండి, ఇవి కంపల్సరిగా పార్టీ వేర్. ఏదైనా ఒక గ్రాండ్ పార్టీకి చక్కగా సెట్, ఆ మాంగ్టీకా, ఈ బుట్టలు మీకు చెప్పాలంటే ఒక 6 ఇయర్స్ గర్ల్స్ నుంచి కాలేజ్ గోయింగ్ గర్ల్స్ వరకు కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటాయండి. నెక్స్ట్ లెవెల్ మీకు బ్యూటీ వచ్చేస్తుంది ఇవన్నీ ఫీమేల్ గర్ల్ ధరించినప్పుడు. సో ఈ విధంగా ఒక డిజైనర్ ఒక సెట్ లాగా ఒక నెక్లెస్, ఒక మాంగ్టీకా, దుద్దులతో, ఒక బుట్టలతో కంప్లీట్గా ఒక బ్రైడల్ సెట్ వచ్చే విధంగా టోటల్ మీరు చూడండి మీకు ఎంత అయిందండి. ఇది ఒక 35 గ్రామ్స్, ఇది ఒక 13 గ్రామ్స్ ఉందండి. అంటే మీకు 30-40, ఇది ఇక్కడ ఒక 50 అయిపోయినా ఇది ఒక 25-30 గ్రామ్స్. అంటే మొత్తం మీద ఓవరాల్గా 80 గ్రామ్స్లో కంప్లీట్గా ఒక బ్రైడల్ సెట్ వచ్చేలాగా ఈ సెట్ మనం డిజైన్ చేయడం జరిగిందండి. సెట్ చాలా ప్రిటీగా ఉందండి, నాకైతే చాలా నచ్చింది, మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. అలాగే మీకు చాంద్ బాలి, సింపుల్ చాంద్ బాలి చూపిస్తానండి. ఈ చాంద్ బాలి చూసారా, బ్యూటిఫుల్ సెట్ అండి. జస్ట్ మీకు ఒక 12 గ్రామ్స్లో డిజైన్ చేయడం జరిగిందండి. చూడండి పెద్ద సైజ్ అండి, చిన్న సైజ్ కాదు. ఇవి ఇప్పుడు మీకు తెలుసు చాంద్ బాలీలు పెద్ద సైజు వాడటానికి ఇష్టపడుతున్నారు గర్ల్స్. సో ఈ విధంగా చక్కగా చాంద్ బాలి డిజైన్ చేసి దీంట్లో వాడిన స్టోన్స్ కూడా అన్కట్ వాడామండి. అంటే రియల్ కాదు, మొజనైట్ వాడాం. నేను ఎప్పుడు చెప్తుంటాను అన్కట్ బడ్జెట్ తగ్గించడం కోసం ఆల్టర్నేట్గా మొజనైట్ వాడుతూ ఉంటాం. సో మొజనైట్, రూబీ, ఎమరల్డ్ 3 కాంబినేషన్లో సౌత్ సీ పర్ల్స్ ఇవ్వడం ద్వారా చక్కటి లైట్ వెయిట్లో మంచి డిజైనర్ పీస్ అండి. ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయండి ఈ సెట్. చెప్పాలంటే చాలా బ్యూటిఫుల్గా వచ్చింది. 12 గ్రామ్స్ వెయిట్లో నెట్ వెయిట్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా వచ్చిందో. చక్కగా పెట్టుకుంటే గర్ల్ బ్యూటిఫుల్గా ఉంటారండి. నెక్స్ట్ లెవెల్ బ్యూటీ వచ్చేస్తుంది ఇలాంటివి ధరించినప్పుడు. సింపుల్గా మెళ్ళ ఏదైనా లైట్ వెయిట్ నెక్లెస్ లాంటిది వేసుకున్నా ఓ పార్టీ వేర్ లుక్ వచ్చేస్తుంది అనమాట ఇలాంటి డిజైన్స్ వల్ల. సో లైట్ వెయిట్లోనే ఇప్పుడు ఈ బుట్టలు అనుకోండి, మీరు హ్యాండిల్ చేయటం అంత ఈజీ కాదండి. హార్డ్లీ కంపల్సరీగా మాటి వాడాలి, లేకపోతే ఈ వెయిట్కి మీకు చెవు లాగేస్తుంది, పెయిన్ కూడా వస్తుంది, ఎక్కువసేపు వాడలేరు. గర్ల్స్ వాడే వాళ్ళకి తెలుసు బాగా. బట్ ఇలాంటివి మీరు ఆ పార్టీ అవుట్ అండ్ అవుట్ అండ్ మీరు కంప్లీట్గా 3-4 అవర్స్, 5 అవర్స్, 6 అవర్స్ వరకు కూడా ఈజీగా ఇవి హ్యాండిల్ చేయొచ్చండి. అంత లైట్ వెయిట్, జస్ట్ 12 గ్రామ్స్ అంటే ఏముందండి, ఈచ్ 6 గ్రామ్స్ ఈజీగా మీరు హ్యాండిల్ చేయగలుగుతారు. చాలా ప్రిటీగా వచ్చినాయి అండి, బ్యూటిఫుల్గా వచ్చినాయి. రెగ్యులర్ వేర్గా చిన్న పార్టీస్ నుంచి, చిన్న ఫంక్షన్స్ అప్పటి నుంచి కూడా వాటికి కూడా ఇవి మీరు వాడేసుకోవచ్చు. ఇవనుకోండి కొంచెం గ్రాండ్ వెడ్డింగ్స్కి, గ్రాండ్ ఫంక్షన్స్కి, రిసెప్షన్స్ లాంటి వాటికి, ఇలాంటి వాటికి మీకు ఈ సెట్ కంప్లీట్గా వేసినప్పుడు ఎక్స్ట్రాడినరీ లుక్ వచ్చేస్తుందండి ఈ సెట్స్తో. సో అలాగే ఇంకొక స్టడ్స్ మీరు సింపుల్గా డిజైనర్ స్టడ్స్ అండి, పీకాక్ స్టడ్స్. ఇది మనకి 8 గ్రామ్స్ అండి. అంటే వెయిట్ ఎక్కువ తీసుకోవడానికి కారణం ఇవి పోత అండి. అంటే మనం ఇది హ్యాండ్మేడ్ చేయలేమండి. క్యాడ్లో డిజైన్ చేసి ఈ పీసెస్ని, అంటే దుద్దులో ఒక నెమలి, కింద
ఈవెన్ డాంగ్లింగ్లో కూడా హ్యాంగింగ్లో కూడా ఒక రివర్స్ ప్యాటర్న్లో నెమలి చాలా బ్యూటిఫుల్గా వచ్చినాయండి. ఇది 8 గ్రామ్స్ అండి. మద్రాస్ స్క్రూతో పాటుగా ఇవ్వడం జరిగింది. సో బ్యూటిఫుల్గా అంటే మీకు రెగ్యులర్గా ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు రెగ్యులర్గా వాడేసుకునే విధంగా డిజైన్ చేసిన పీసెస్ అండి. చాలా బ్యూటిఫుల్గా వచ్చినాయి. అలాగే ఈ క్యూట్ ప్రిటీ బేబీ స్టడ్స్ చూసారా, బటర్ఫ్లైస్ అండి. చిన్న 2 బటర్ఫ్లైలు క్యాట్లో డిజైన్ చేసి మనం హుక్ కూడా ఇవ్వలేదండి దీనికి, బ్యాక్ అంటే స్క్రూ కూడా ఇవ్వలేదు. జస్ట్ సింపుల్గా ఇలా చిన్న బటర్ఫ్లై పీస్ని క్యాట్లో డిజైన్ చేసి కింద చిన్న నక్షి బాల్ అండి ఇవ్వడం జరిగింది. అలాగే పైన హుక్ జస్ట్ అంటే మీకు ఆ చెవిలో హోల్లో పెట్టేసుకుంటారు కదా ఇలాగా. చిన్నపిల్లలకండి, అంటే చిన్నపిల్లలకంటే 2-3 ఇయర్స్ గర్ల్స్ నుంచి మొదలుపెట్టి కాలేజ్ గోయింగ్ గర్ల్స్ వరకు కూడా ఈ స్టడ్స్ చాలా ప్రిటీగా ఉంటాయండి. జస్ట్ 2.5 గ్రామ్స్, జస్ట్ 2.5 గ్రామ్స్ అంటే మీకు ఒక 13,000లోనే ఈ సెట్ వచ్చేస్తుంది. బ్యూటిఫుల్ సెట్ అండి. చూసారా ఎంత ప్రిటీగా ఉన్నాయో. చిన్న పాప కోసం డిజైన్ చేయడం జరిగిందండి. చాలా నచ్చి అలా క్యూట్గా చూస్తే నా చిన్నపిల్లల కోసం డిజైన్ చేసినట్టుగా అనిపిస్తాయి. బట్ ఈవెన్ కాలేజ్ గోయింగ్ గర్ల్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటాయండి. పెద్ద హెవీ జ్యువెలరీ వేసుకుని మనం రెగ్యులర్గా బస్సులోను ట్రైన్స్లోనూ మూవ్ అవ్వలేము, ఇబ్బందిగా ఉంటుంది. జ్యువెలరీ వేసుకోలేనట్టుగా అంత లైట్ వెయిట్లో ఉన్న జ్యువెలరీ అయితే మనం హ్యాండిల్ చేయటం ఈజీగా ఉంటుంది. సో ఇలా క్యూట్గా తయారు చేయడం జరిగిందండి. చూడండి ఎంత బ్యూటిఫుల్గా వచ్చినాయో. 2.5 గ్రామ్స్ అండి. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మనం ఈరోజు జ్యువెలరీ చేసుకున్నాం. జ్యువెలరీ మీకు నిజంగా జ్యువెలరీ చూడాలని కోరుకునే వాళ్ళకి ఐఫీస్ట్ లాంటి కలెక్షన్ అండి. వీడియో ఎండింగ్ వరకు చూడండి. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని, తోటి వారితో షేర్ చేయండి. థ్యాంక్ యూ.